ట్రంప్ నెతన్యాహుకు ఇరాన్ ఆర్మీ డైరెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. మా సైనిక సామర్థ్యం గురించి మీకు తెలిసింది చాలా తక్కువే అంటూ కామెంట్ చేస్తుంది ఇరాన్. మా సామర్థ్యం గురించి మీకు అవగాహన లేదు. మీ మిజైల్స్, డ్రోన్స్ తయారీ కేంద్రాలు మావి ఇంకా సేఫ్గానే ఉన్నాయి. మీరు వేసిన మిజైల్స్ ఏవి మమ్మల్ని పూర్తిగా నాశనం చేయలేకపోయాయంటూ కామెంట్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు మాకు ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. మా మిజైల్స్, డ్రోన్స్ నాశనం చేశామని అనుకోవడం మీ పొరపాటే అంటున్నారు. మిజైల్స్, డ్రోన్స్ చాలా రహస్యంగా జరుగుతున్నాయి, ఇంకా తయారవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడికి మీరు ఎప్పటికీ చేరుకోలేరు. ఇజ్రాయెల్, అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అటు ఇరాన్ హెచ్చరించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మీ ఓటమి చూసే వరకు యుద్ధం ఆగదంటున్నారు. మరింత తీవ్రమైన దాడులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండండి అంటూ ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఒక్కసారి ఇరాన్ చేస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటి, ఎలా ఉన్నాయి? Take a look once. بسم الله الرحمن الرحیم. همان گونه که گفته بودیم به دشمنان آمریکایی صهیونیستی اعلام می‌کنیم اطلاعات شما از توان و قدرت نظامی و تجهیزات ما ناقص است. از ظرفیت‌های بسیار گسترده و راهبردی ما هیچ چیز نمی‌دانید. امید نداشته باشید که مراکز تولید موشک‌های راهبردی، پهپادهای دوربرد تهاجمی، سامانه‌های نوین پدافند هوایی و جنگ الکترونیک و تجهیزات ویژه ما را نابود کرده باشید که با چنین تصوری عمق باطلاقی که در آن خود را گرفتار کرده اید را بیشتر خواهید کرد. مراکزی که به تصورتان هدف قرار داده اید ناچیز بوده و تولیدات راهبردی نظامی ما در نقاطی صورت می‌گیرد که به هیچ وجه از آن اطلاع ندارید و هیچ وقت دستتان نیز به آنها نخواهد رسید. زحمت شما را کم می‌کنیم مبنی بر اینکه موشک‌ها، پهپادها و تجهیزات راهبردی ما را نشمارید، چون قطعاً به خطا می‌روید و به جایی نخواهید رسید. شما باید تاوان تجاوزی که آغاز کننده آن بودید را به ملت شرافتمند، عزیز و مسلمان پس بدهید. با توکل بر خداوند متعال این جنگ تا خواری، ذلت و پشیمانی دائمی، قطعی و تسلیم شما ادامه خواهد داشت. در تداوم ضربات و سیلی‌های محکم و غیرقابل تصوری که تاکنون خورده اید منتظر اقدامات کوبنده‌تر، وسیع‌تر و ویرانگر ما باشید و من نصر الا من عند الله العزیز الحکیم. సో మనం చూస్తున్నాం కదా, ఇరాన్ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది అండ్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ని. మీరు ఇప్పటి వరకు చూసింది కొంత మాత్రమే, ఇంతవరకే ఇదే మా శక్తి అని మీరు అనుకోవద్దు. మా దగ్గర ఇంకా పెద్ద ఎత్తున వెపన్స్ తయారవుతున్నాయి, మాకు ఇంకా కర్మాగారాలు నడుస్తూనే ఉన్నాయి, మీరు ఇంకా చూడాల్సింది ముందుంది, మరిన్ని అటాక్స్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు. ఇప్పటికే మనం చూసాం, అమెరికాకు చెందినటువంటి అతిపెద్ద కంపెనీస్ మీద మేము అటాక్ చేయబోతున్నాం, బ్రాండ్స్ మీద మేము అటాక్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఇప్పటికే అమెజాన్ మీద అటాక్ చేశారంటూ మనం వార్తలు వింటున్నాం. ఈవెన్ గూగుల్ లాంటి కంపెనీస్ మీద కూడా అతి త్వరలో అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ వాళ్ళు అక్కడ మొత్తం ఎవాక్యుయేట్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఓవైపు ట్రంప్ ఏమో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం పోయింది, వాళ్ళ మిజైల్స్ అన్నీ అయిపోయాయని చెప్తున్నాడు. అండ్ అలాగే ఆర్మీ స్ట్రెంగ్త్ కోల్పోయిందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మేము ఇంకొక 2-3 వారాల్లో మరింత భయంకరమైన దాడులు చేస్తాం, 2-3 వారాల పాటు అని కూడా ట్రంప్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కేవలం ఇక ఇరాన్ అనేది మిగలదు, రాతి యుగానికి పరిమితం అవ్వాల్సింది అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ మనం చూసాం. రాతి యుగానికి తీసుకెళ్ళిపోతాం ఇరాన్ని అని, అంటే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ని మొత్తం డెస్ట్రాయ్ చేయబోతున్నాం మేము అని చెప్పి ట్రంప్ ప్రకటించారు. అయితే మరోవైపు ఇరాన్ ఏమో ఇప్పటి వరకు మీరు చూసిన తక్కువే, మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు, మా దగ్గర ఇంకా భారీగా ఆయుధాలు ఉన్నాయి, మరిన్ని ఆయుధాలు తయారవుతున్నాయి, మా కర్మాగారాలు నడుస్తున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పటి వరకు అరౌండ్ 66% వరకు మిజైల్స్, డ్రోన్స్, అలాగే నావల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్, అంటే ఈ బోట్స్ లాంటివి తయారు చేసే ఫెసిలిటీస్ అన్నీ కూడా డెస్ట్రాయ్ అయ్యాయంటూ చెప్తున్నారు. అంటే టూ థర్డ్ మొత్తం ఫెసిలిటీస్ అన్ని డెస్ట్రాయ్ చేసామంటూ యుఎస్ చెప్తుంది, అరౌండ్ 66%. కానీ ఇంకా మా దగ్గర భారీ ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అని చెప్తుంది. ఓవైపు రష్యా నుంచి కొంతవరకు ఇంపోర్ట్స్ వస్తున్నాయంటూ సమాచారం అందుతుంది. మెడిసిన్ కానీ, ఫుడ్ కానీ, కొంత టెక్నికల్ సపోర్ట్ కానీ, ఇలా అంతా రష్యా నుంచి అందుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం సర్వేలెన్స్ అందుతుంది, సర్వేలెన్స్ డీటెయిల్స్ అని చెప్పి అందుతున్నాయని చెప్పి వింటూనే ఉన్నాం. మరోపక్క ఆయుధాలని కూడా రష్యా నుంచి కొంతవరకు ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇరాన్ అని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రోన్స్ మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు
4 ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఇరాన్కి సంబంధించి కోజీర్ కాంప్లెక్స్ టెహ్రాన్ దగ్గర ఉంటుంది. ఇది తీవ్రంగా దెబ్బతిన్నది. అలాగే పాచిన్ మిలిటరీ కాంప్లెక్స్ దెబ్బతింది. అలాగే హక్మియా ఇండస్ట్రియల్ జోన్ అమెరికా చేసినటువంటి దాడుల్లో డెస్ట్రాయ్ అయింది. వాటితో పాటుగా షహ్రౌండ్ మిజైల్ సైట్ కూడా దెబ్బతిన్నది. ఇక్కడి నుంచి మిజైల్స్ లాంచ్ చేసేవాళ్ళు. ఇవి దెబ్బతిన్నాయి. వీటిలో చాలా వరకు కూడా సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్ తయారీ యూనిట్స్ ఉన్నాయి. అరౌండ్ 88 స్ట్రక్చర్స్ ఒక్క కోజీర్లోనే నాశనం అయ్యాయంటూ కూడా తెలుస్తుంది. అంటే 88 ఈ కర్మ స్ట్రక్చర్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయని కూడా చెప్తున్నారు. సో దీనివల్ల షార్ట్ అండ్ మీడియం రేంజ్ మిజైల్స్ తయారీ అంతా కూడా ఆగిపోయింది అని చెప్పేసి, అంటే చిన్న చిన్న రేంజెస్లో డెస్ట్రాయ్ చేయగలిగేటువంటి అరౌండ్ 150, 200 కిలోమీటర్స్, 600 కిలోమీటర్స్ వరకు డెస్ట్రాయ్ చేయగలిగేటువంటి డిస్టెన్స్ వరకు వెళ్ళగలిగేటువంటి మిజైల్స్ తయారీ అంతా ఆగిపోయిందని చెప్పేసి యుఎస్ చెప్తుంది. బట్ ఇప్పటికీ కూడా ఇరాన్లో భారీ ఎత్తున మిజైల్స్ తయారవుతున్నాయి. మా వెపన్ సిస్టమ్ మాకు ఇంకా యాక్టివ్గానే ఉంది, మా స్ట్రాటజిక్ మూవ్స్ ఇంకా మేము దాచుకొని ఉన్నాం కొన్ని అని చెప్పేసి మరోవైపు ఇరాన్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇటు మరోవైపు ఖరజ్ మిజైల్ ఫ్యాక్టరీ కూడా దెబ్బతింది. సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ ప్లాంట్ ఇది. అంటే సర్ఫేస్ నుంచి ఎర్త్ మీద నుంచి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి అటాక్ చేయడానికి ఉపయోగించేటువంటి మిజైల్స్ని ఇరాన్ ఇక్కడే తయారు చేసేది. ఖరజ్ మిజైల్ ఫ్యాక్టరీ దీని మీద డైరెక్ట్ స్ట్రైక్ చేసింది యుఎస్. శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం చాలా తీవ్రమైనటువంటి దాడి జరిగిందంటూ కొన్ని ఇమేజెస్ని కూడా యుఎస్ రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. మిజైల్స్ అసెంబ్లీకి కూడా ఇది చాలా కీలకమైనటువంటి ఫ్యాక్టరీగా తెలుస్తుంది. వీటితో పాటుగా ఇక నావల్ వెపన్స్ ప్రొడక్షన్ సైట్ని కూడా యాజ్డ్ అనేటువంటి నావల్ వెపన్స్ ప్రొడక్షన్ సైట్ని కూడా మేము డెస్ట్రాయ్ చేసామంటూ ఇప్పటికే యుఎస్ ప్రకటించింది. ఇక్కడ ఇజ్రాయెల్ దీనికి సంబంధించి దాడి చేసినట్లుగా తెలుస్తుంది. సెంట్రల్ నావల్ వెపన్ ఫ్యాక్టరీ మొత్తం మేము ధ్వంసం చేసామని ఇప్పటికే ప్రకటించింది. సో నావల్ మిజైల్స్ కానీ యాంటీ షిప్ మిజైల్స్ కానీ ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. అంటే షిప్పుల మీద నుంచి ప్రయోగించేటువంటి బోట్స్ అండ్ షిప్స్ మీద నుంచి ప్రయోగించేటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి మిజైల్స్ అన్ని ఇక్కడే తయారవుతాయని చెప్పారు. అట్ ది సేమ్ టైం యాంటీ షిప్ మిజైల్స్ కూడా, అంటే కొన్ని షిప్స్ని డెస్ట్రాయ్ చేయగలిగేటువంటి మిజైల్స్ కూడా ఇక్కడే తయారవుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటివన్నీ అట్ ది సేమ్ టైం ఇక డ్రోన్ అండ్ ఎయిర్ డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్స్ కూడా లైక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ అండ్ డ్రోన్ రిలేటెడ్ ఫెసిలిటీస్ని కూడా మేము హిట్ చేసామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఇక వీటితో పాటుగా మిజైల్ బేసిస్ అండ్ లాంచ్ లింక్డ్ ఫెసిలిటీస్, అంటే మిజైల్స్ని పెద్ద పెద్ద మిజైల్స్ని లాంగ్ రేంజ్ మిజైల్స్ని డైరెక్ట్గా లాంచ్ చేయడానికి అవసరమైనటువంటి లాంచ్ ప్యాడ్స్, లాంచ్ ఫెసిలిటీస్ అన్నింటినీ డెస్ట్రాయ్ చేసామని చెప్పి 29 మిజైల్ బేసిస్ అండ్ రిలేటెడ్ సైట్స్ మేము ఇప్పటికే హిట్ చేసామని చెప్పారు. మేజర్గా డాజ్ఫుల్ మిజైల్ బేస్ పూర్తిగా బిల్డింగ్స్ అన్నీ కూడా డెస్ట్రాయ్ అయ్యని చెప్పిన పరిస్థితి మనం చూసాం. వీటితో పాటుగా ఇక అదర్ మిలిటరీ యాక్టివిటీస్ ఉండేటువంటి ప్లేసెస్ అన్నింటినీ మేము డెస్ట్రాయ్ చేసామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద డిస్ట్రక్షన్ తర్వాత ఇన్ని మిజైల్స్ తయారు చేసేటువంటి ఈ కర్మాగారాలు పోయి, ఫ్యాక్టరీస్ పోయి, వీళ్ళకి ఇంత పెద్ద ఎత్తున లాంచ్ ఫెసిలిటీస్ పోయి అండ్ ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కూడా డెస్ట్రాయ్ చేసిన తర్వాత కూడా స్టిల్ వీఆర్ ఏబుల్ టు ఫైట్, వీ కెన్ కంటిన్యూ ద ఫైట్ అని చెప్పేసి ఇరాన్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. అండ్ బిఫోర్ దట్ మరొకసారి ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ని నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. بودیم به دشمنان آمریکا بسم الله الرحمن الرحیم همان گونه که گفته بودیم به دشمنان آمریکایی صهیونیستی اعلام می‌کنیم اطلاعات شما از توان و قدرت نظامی و تجهیزات ما ناقص است. از ظرفیت‌های بسیار گسترده و راهبردی ما هیچ چیز نمی‌دانید. امید نداشته باشید که مراکز تولید موشک‌های راهبردی، پهپادهای دوربرد تهاجمی، سامانه‌های نوین پدافند هوایی و جنگ الکترونیک و تجهیزات ویژه ما را نابود کرده باشید که با چنین تصوری عمق باطلاقی که در آن خود را گرفتار کرده اید را بیشتر خواهید کرد. مراکزی که به تصورتان هدف قرار داده اید ناچیز بوده و تولیدات راهبردی نظامی ما در نقاطی صورت میگیرد که به هیچ وجه از آن اطلاع ندارید و هیچ وقت دستتان نیز به آنها نخواهد رسید. زحمت شما را کم میکنیم مبنی بر اینکه موشک‌ها، پهپادها و تجهیزات راهبردی ما را نشمارید چون قطعاً به خطا میروید و به جایی نخواهید رسید. شما باید تاوان تجاوزی که آغاز کننده آن بودید را به ملت شرافتمند، عزیز و مسلمان پس بدهید.
با توکل بر خداوند متعال این جنگ تا خاری، ذلت و پشیمانی دائمی، قطعی و تسلیم شما ادامه خواهد داشت. در تداوم యా నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి సచిన్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఓ పక్క ఆల్మోస్ట్ 66%, 2/3 ఆఫ్ ఇరాన్స్ ప్రొడక్షన్ అంతా మేము డెస్ట్రాయ్ చేసాం. అంటే వాళ్ళ మిజైల్స్ అండ్ డ్రోన్స్ తయారు చేసేటువంటి ఫెసిలిటీస్ అన్నీ మేము డెస్ట్రాయ్ చేసాం. ఇక వాళ్ళ ఎయిర్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది, డిఫెన్స్ సిస్టమ్ అంతా అని చెప్పేసి ట్రంప్ ప్రకటిస్తున్నారు. మేము ఇక వాళ్ళని మొత్తం రాత్రి యుగానికి పంపించేస్తామని చెప్తున్న టైంలో ఇరాన్ మరొక వీడియో రిలీజ్ చేసింది. అండ్ వాళ్ళు చెప్తుంది ఏంటి, మా దగ్గర ఇంకా పూర్తిగా మా టాక్టిక్స్ మీరు చూడలేదు, మా దగ్గర ఇంకా కొన్ని అస్త్రాలు, కొన్ని ప్లాన్స్ మిగిలే ఉన్నాయి, కొంతవరకే మీరు చూశారు, ముందు ముందు మరిన్ని భయంకరమైన దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. హౌ కెన్ వి సీ దిస్? ఇది ఒక మైండ్ గేమ్గా మనం చూడాలా, లేదంటే నిజంగానే ఇరాన్ దగ్గర ఇంకా దాచిపెట్టినటువంటి ప్లాన్స్ కానీ, లేదంటే ఇంకేమైనా టాక్టికల్ ఐడియాస్ కానీ ఇంకేమైనా ఉన్నాయా? ఇరాన్ భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నంత బలమైన ఆయుధాలు కానీ ఉన్నాయా? ఇది అన్డౌటెడ్లీ కేవలం ఇరాన్ కి సంబంధించి మాత్రమే కాదనుకోవాలి ఇక్కడ నందు. ఎందుకంటే వీ హ్యావ్ టు నో వన్ థింగ్, బ్యాక్ లో ఉంది అంటే వాళ్ళని బ్యాకింగ్ సపోర్ట్ ఇస్తుంది రష్యా ఉండింది, అట్ ద సేమ్ టైం చైనా కూడా ఉండింది. కాబట్టి రెండింటి గురించి మాట్లాడుకోవాలి. అలా అని చెప్పి పూర్తిగా ఇరాన్ ఇక్కడ నెగ్లెక్ట్ చేయొచ్చా అంటే నో, బికాజ్ వాళ్ళ పవర్ ఏంటో డియో గార్సియా అని వాళ్ళు టార్గెట్ చేసినప్పుడే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా రేంజ్ మీరు అనుకున్న దానికన్నా మించి ఉందని చెప్పి. అండ్ ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం కూడా, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్, వాళ్ళు సాహెడ్ డ్రోన్స్ టార్గెట్ చేసేందుకు ఒక కీలకమైన వాళ్ళ ఫైటర్ జెట్ ని పంపించాల్సి వచ్చింది. వాళ్ళ ఫైటర్ జెట్ అయితే మనకు తెలిసింది, గతంలో కూడా మాట్లాడుకున్నాం, హార్డ్ ఒక 30 lakhs ఉంటుంది. బట్ ఫైటర్ జెట్ గురించి వచ్చినప్పుడు కొన్ని కోట్లలో ఉంటుంది. సో ప్రస్తుతం అమెరికా అటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అండ్ ట్రంప్ మాట్లాడిన సందర్భంలో మీరు చూస్తే కనుక ఇంతవరకు మాట్లాడిన ట్రంప్ వేరు, ఈ రోజు మాట్లాడిన ట్రంప్ వేరు. చాలా సార్లు ఆయన టోన్ మిస్ మ్యాచ్ అయింది. ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆ గజిబిజి గందరగోళం కనిపిస్తోంది. కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఇదే యుద్ధాన్ని అడ్రస్ చేస్తూ ఆస్ట్రేలియన్ ప్రధాని ఆల్బనీస్ కూడా స్టేట్మెంట్ చేశారు. వాళ్లకు సంబంధించి మరీ ముఖ్యంగా యుద్ధంలో వాళ్ళ న్యూక్లియర్ పవర్ ని పూర్తిగా డియాక్టివేట్ చేస్తాను, లేకపోతే వాళ్ళు నాశనం చేస్తా అన్నారు. జరిగిపోయింది కదా, ఇంకా యుద్ధంలో ఇంకా కావాల్సిందే ఉంది. యుద్ధం నుంచి త్వరగా ఆపకపోతే ప్రపంచానికి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందన్నారు. సో వెస్ట్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వెస్ట్ టోన్ అంతా ఒకలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ట్రంప్ టోన్ వేరేలా ఉంది, వెస్ట్ మొత్తం ఒకలా ఉంది. అంటే పశ్చిమ దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటువంటి సందర్భం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ మరీ ముఖ్యంగా ఈ ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే బ్రిటన్ కావచ్చు, వీళ్ళందరి టోన్, అమెరికా టోన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే టోన్ లో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు బాగా బైఫర్కేట్ అయిపోయింది. ఒకరు ఒకలా మాట్లాడుతున్నారు, ఇంకొకలా మాట్లాడుతున్నారు. అండ్ ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక అమెరికా భయపడుతోంది. రిమెంబర్, ఇక్కడి నుంచి 4 రోజులు మాత్రమే మిగిలింది. April 6న డెడ్ లైన్ గా పెట్టుకున్నాడు. గ్రౌండ్ ఆపరేషన్ కి వెళ్దామంటే సైన్యం నుంచి సపోర్ట్ దక్కటం లేదు. అలా చెప్పి ఆగిపోదామా అనుకుంటే కనుక పరువు పోతుంది. ముందుకు వెళ్దామంటే కనుక ఇబ్బందికర వాతావరణం, ముందుకెళ్తే ప్రమాదం ఇంకా పొంచి ఉంది. అలా అని చెప్పి గ్రౌండ్ ఆపరేషన్ కాకుండా ఏరియల్ గా అటాక్ చేద్దామంటే ఖర్చు అయిపోతుంది. సో ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఇరాన్ విషయంలో అమెరికాను దెబ్బ పెడుతున్నాయి, దెబ్బ కొడుతున్నాయి. అండ్ ట్రంప్ టోన్, ఈరోజు మీరు హార్మోజ్ స్ట్రైట్ గురించి ఒక్కసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ట్రంప్ టోన్ గురించి వస్తాను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను ట్రంప్ టోన్ గురించి అంటున్నానంటే, ఆయన మాట్లాడిన మాటలు ఒక 2-3 విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఏమన్నాడు, లేదు 2-3 వారాల్లో ఆగిపోతుంది అన్నాడు. హెర్మోజ్ స్ట్రైట్ తో సంబంధం లేదన్నాడు. ఈ మాట్లాడిన మాటన వెంటనే విత్ ఇన్ మినిట్స్ కూడా కాదు, విత్ ఇన్ సెకండ్స్ లో లేదు హార్మోజ్ స్ట్రైట్ తో సంబంధం లేదు అంటూ ఒకలాగా, ఒకసారి లేదు హార్మోజ్ స్ట్రైట్ తో సంబంధం ఉందని ఇంకొకలాగా, వెంటనే తన టోన్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలు మాట్లాడింది అమెరికా అధ్యక్షుడా లేకపోతే నార్మల్ వ్యక్త అనే అర్థం వచ్చలేదు తన టోన్ ఉంది. సో దట్ ఇట్ షోస్, దాని ఏదో అంటూ ఉంటారు కదా, ఒక అంటే చాలా ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటుంటుంది, డెలిబరేట్ గా ఉన్నాడు. యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని ఒక డెలిబరేట్ ప్రయత్నంలో ఉన్నాడు. ట్రంప్ అండలో అతిశయోక్తి. అండ్ అట్ ద సేమ్ టైం తన మీద ప్రెషర్ పడుతోంది. ఇరాన్ ఇదే అంశంలో కొద్దిసేపటి క్రితం ముస్తఫా ఖమీని కూడా రియాక్ట్ అయ్యాడు కదా. ఏమంటున్నాడు, మీరు తిరిగి నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటే దే ఆర్ వెరీ వెల్ క్లారిఫైడ్, వెరీ వెల్ సెటిల్డ్. కొన్ని సందర్భాలు మాట్లాడడంలో వాళ్ళ దగ్గర పక్కా ప్లాన్ ఉంది. ఇక్కడ ముస్తఫా ఖమీని మాట్లాడితే ఏమంటాడు, అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా వాళ్ళ మౌలిక సదుపాయాలని తీవ్రంగా దెబ్బతిన్నాయి, వాటిని పునరుద్ధరించడానికి నడుం బిగించాలని చెప్పి పిలుపునిచ్చాడు. సో ఈ పరిస్థితి చూసుకుంటే దే ఆర్ వెరీ వెల్ కాన్ఫిడెంట్
అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పటికే మనం మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళ అధ్యక్షుడు పెజెస్కియాన్ వాళ్ళతో టచ్ లో ఉన్నాడు, అంటే అమెరికాతో టచ్ లో ఉన్నాడని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన తర్వాత అక్కడ కీలకమైన చేంజ్ అనేది ఏర్పడింది. ఏంటది? ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్ IRGC పూర్తిగా అక్కడ పాలనని చేతుల్లోకి తీసేస్తుంది అనేది వినిపిస్తున్న మాట. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బట్ వినిపిస్తున్న మాట ఏంటంటే పెజెస్కియాన్ మాట కూడా వాళ్ళు వినట్లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మొస్తాబా ఖమేనీని కలిసేందుకు పెజెస్కియాన్ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఎక్కడా కూడా తనకి అపాయింట్మెంట్ దక్కటం లేదనేది ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. సో ఇట్ షోస్ కంప్లీట్ గా ఇప్పుడు IRGC కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎంతలా వెళ్ళిపోయిందంటే అక్కడ స్పెషల్ ఫోర్సెస్ తో తెచ్చుకుంటున్నారు. వాళ్ళకున్న ఆ ఫోర్సెస్ ని ఒక విధంగా చెప్పాలంటే ప్రమోషన్. మన దగ్గర మాట్లాడుకోవాలంటే మనకి అఫ్కోర్స్ మనకి తెలుసు, మనకి సెక్యూరిటీ లెవెల్స్ వేరేలా ఉంటూ ఉంటాయి. మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ లేయర్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకు కూడా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ అన్నింటినీ ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు IRGC ఏం చేస్తోంది, ముందు ఫార్వర్డ్ పోస్ట్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లేయర్ లోకి వాళ్ళ ఆర్మీని అండ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని, దాంతో పాటు వాళ్ళ నేవీని రంగంలోకి తీర్చింది. ఆఫ్ కోర్స్ వీకెండ్ అయినప్పటికీ కూడా వాళ్ళు సెకండ్ అంటే నెక్స్ట్ ద IRGC ఉన్నారు, అక్కడ సపోర్ట్ ఇస్తున్న సందర్భం. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు మిగిలిన స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి తెచ్చారు. వాళ్ళకున్న పోలీస్ అంటే బాసిస్ ఫోర్స్ ని ఏకంగా ప్రమోట్ చేసి వాళ్ళు ఇప్పుడు దీంట్లోకి తీసేసుకున్నారు. అంటే వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ లోకి తీసేస్తున్నారు. అంటే లోకల్ పోలీస్ తో మాట్లాడుకున్న వాళ్ళు కూడా సెక్యూరిటీకి తీసేసుకొని పాతగా ఉన్న వాళ్ళని, పాత బాసిస్ లో పనిచేస్తున్న వెటరన్స్ ని తీసుకొచ్చి వాళ్ళు ట్రైనింగ్ లా ఇస్తున్నారంటే దే ఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్, దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. వాళ్ళకి తెలుసు గ్రౌండ్ ఆపరేషన్ లోకి దిగితే వీఆర్ ద అప్పర్ హ్యాండ్ అని చెప్పి. అండ్ అమెరికాకు కూడా తెలుసు ఈ విషయం. భౌగోళికంగా సపోర్ట్ లేదు, అండ్ ఆల్బోస్ పర్వతాలు పైన, జాగ్రత్త పర్వతాలు కింద ఉన్నాయి. వెళ్ళాలంటే కేవలం పాకిస్తాన్ నుంచి ఒకటే మార్గం ఉంది, కానీ అదే పాకిస్తాన్ ఇప్పుడు మధ్యవర్తిత్వం వహిస్తోంది. అదే మధ్యవర్తిత్వాన్ని అడ్డు పెట్టుకుని అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తే ఎడారులు చిక్కుకుపోతారు. కాబట్టి ఇన్ని వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ట్రంప్ ధైర్యం ఒకటే, ఎలాగైనా వెళ్ళాలి, కొట్టాలి ప్రయత్నం వాళ్ళ ఫోర్సెస్ మీద. అండ్ ఇప్పటికే స్పెషల్ ఫోర్సెస్ దించే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా వాళ్ళని అక్యూములేట్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఎక్కడ వినిపిస్తున్న మాట సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి కూడా కాస్త నో కైండ్ ఆఫ్ వర్షన్ వినిపిస్తోంది. కానీ ఎక్కడైనా పోస్ట్ చేస్తే ఇక అంటే వంత అధ్యక్షుడు చెప్పిన తర్వాత ఆర్డర్స్ పాస్ చేస్తున్న దగ్గర తప్పదు కాబట్టి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఇది బలవంతంగా తన సైన్యాన్ని ఉచ్చులోకి పంపించడమే అందరిలో అతిశయోక్తి లేదు. అట్ ద సేమ్ టైం IRGC కనుక వాళ్ళ అటాక్ ని కనుక ఆల్రెడీ ఇప్పటికే మనం చూసాం, ఎస్టాబ్లిష్మెంట్స్ కువైట్ లో దాడి చేస్తోంది, బెహ్రెన్ లో దాడి చేస్తోంది, అండ్ దాంతో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కీలకమైన వాటిని డ్యామేజ్ చేస్తోంది. సో దే వెరీ వెల్ ప్లాన్డ్. అందుకే స్ట్రాంగ్ వార్నింగ్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏమంటారు, ఇరాన్ ని పునర్నిర్మించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. హౌ కాన్ఫిడెంట్ ఇరాన్ ఈజ్ అండ్ ఎలా వెళ్ళబోతుంది అనేది. బట్ అమెరికా అధ్యక్షుడు స్టేట్ మీద చూస్తే కనుక కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడు, కన్ఫ్యూషన్ లో ఉన్నాడు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో దిస్ ఇస్ వాట్. బట్ ఇక్కడ మాట్లాడుకుంటే మాత్రం ఇరాన్ వెరీ వెల్ కాన్ఫిడెంట్, వెరీ వెల్ ఎక్విప్డ్, బ్యాక్ అన్డౌటెడ్లీ చైనా అండ్ రష్యా టెక్నాలజీ సపోర్ట్ అనేది. ఇది మనం అంటున్న మాట కాదు, ఏకంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అమెరికాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సచిన్ చెప్పినట్లుగా చాలా విషయాల్లో ఖచ్చితంగా ఇంకా వాళ్ళు పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వలేదు. వాటిలో చాలా కీలకమైన అంశం ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ అనేది మనం చూస్తూ ఉన్నాం. లైక్ డ్రోన్స్, అతి తక్కువ ఖర్చుతో డ్రోన్స్ని ప్రయోగించడం దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ హర్ముజ్ స్ట్రైట్ దగ్గర వాళ్ళు పూర్తిగా పట్టు సాధించడం, కర్గ్ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా చేయడం. ఇంతకుముందు సచిన్ చెప్పినట్లుగా ఒకవేళ లోపలికి వద్దామని ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి టెరైన్ కానీ అదంతా జియోగ్రఫికల్గా చాలా ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ టు ఫైట్ విత్ ఇరాన్ ఆన్ ల్యాండ్. ఎందుకంటే వాళ్ళు గెరిల్లా యుద్ధానికి కూడా వెల్ ట్రైన్డ్ ఉన్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి బంకర్స్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. వాటితో పాటుగా ఇక ప్రాక్సీ గ్రూప్స్ కూడా ఈరోజు మనం చూసాం. ఇరాక్లో అమెరికా ప్రజల్ని తొందరగా వెళ్ళిపోండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి ట్రంప్ ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. వాళ్ళ ఎంబసీ నుంచి వచ్చింది మెసేజ్. ఏదో ఒక టైంలో కిడ్నాప్ చేసినా చేయొచ్చు, ఇరాక్లో ఉన్నటువంటి ఈ కొన్ని షియా మిలిషియా గ్రూప్స్ కిడ్నాప్స్కి పాల్పడవచ్చు, అటాక్స్కి పాల్పడవచ్చు, కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి. సో ప్రాక్సీ గ్రూప్స్ అనేది ఇరాన్కు ఉన్నటువంటి అతిపెద్ద శక్తి. లైక్ హెజ్బుల్లా
లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా కానీ, లేదంటే హౌతీస్, యమన్లో ఉన్నటువంటి హౌతీస్, ఇప్పుడు షియా మిలిషియా గ్రూప్స్ లైక్ ఇరాక్, సిరియాలో వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తూ వస్తుంది. వీళ్ళందరూ ఎగ్జిస్టెన్స్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ ఇరాన్, అవునన్నా కాదన్నా. కాబట్టి వీటి వల్ల ఒకేసారి మొన్న రీసెంట్గా చూసాం హౌతీస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడాన్ని మనం చూసాం. అలాగే ఈవెన్ హెజ్బుల్లా లెబనాన్ ప్రాంతంలో కూడా అక్కడ కొన్ని దాడులు జరగడం అటువైపు నుంచి మనం చూసాం. ఇప్పుడు షియా మిలిషియా గ్రూప్స్ కొన్ని ఈ వైపు మిలిషియా గ్రూప్స్ని ఎంకరేజ్ చేసి ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడులు చేసే అవకాశం ఉంది, అక్కడ ఎంబసీస్ మీద దాడులు చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని కిడ్నాప్ చేయొచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వీళ్ళు చాలా ఒక పెద్ద స్ట్రెంగ్త్ వీళ్ళకి. వీటితో పాటుగా ఇంకా వీళ్ళ దగ్గర మిజైల్ అండ్ డ్రోన్ పవర్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కనపడుతుంది. అరౌండ్ మోర్ దెన్ 2,000 to 3,000 మిజైల్స్ ఉండేవి అంటూ అంచనా యుద్ధానికి ముందు. ఈవెన్ దో ఇంత పెద్ద యుద్ధం తర్వాత కూడా అరౌండ్ 1,000 to 1,500 మిజైల్స్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అయితే వన్ ఆఫ్ ది రిపోర్ట్, యుఎస్ రిపోర్ట్స్ ప్రకారం 1/3 మాత్రమే డెస్ట్రాయ్ అయ్యాయి వాళ్ళ మిజైల్స్, ఇంకా చాలా మిగిలిన్నాయని కూడా చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం అండర్ గ్రౌండ్లో కూడా వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వాటిలో కూడా చాలా మిగిలి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే అరౌండ్ ఇంకా 30 to 50% ఆఫ్ మిజైల్ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది, యాక్టివ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా కనపడుతుంది. వాటితో పాటుగా కొన్ని మిజైల్ లాంచర్స్ కూడా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అరౌండ్ 200 లాంచర్స్ ఉండొచ్చు అంటూ కొన్ని అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి. వీటితో పాటుగా ఇక డ్రోన్స్, అరౌండ్ 3,000+ డ్రోన్స్ని ఇప్పటికే ఇరాన్ వాడినట్లుగా తెలుస్తుంది. వీటిని కూడా ఇప్పటికీ మిజైల్ లాగానే డ్రోన్ కెపాసిటీ కూడా ఇంకా 1/3 మాత్రమే డెస్ట్రాయ్ అయిందంటూ అమెరికా చెప్తుంది. ఇంకా కొన్ని వేల సంఖ్యలో డ్రోన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. వీటితో పాటుగా ఇంకా అడ్వాన్స్డ్ మిజైల్స్ వాడనివి ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ఫతే 2 హైపర్సోనిక్ టైపు వాళ్ళ దగ్గర ఉన్నాయి, కసిమ్ బాసిర్ ఉన్నాయి, అలాగే ఎట్మాడ్ ఉన్నాయి. ఈ మిజైల్స్ అన్ని కూడా లాంగ్ రేంజ్ మిజైల్స్ ఇంకా వాళ్ళు దాచుకొని ఉన్నారు. సో ఇవి ఉన్నాయి. వాటితో పాటుగా నావల్ వెపన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, లైక్ నావల్ మైన్స్ ఉన్నాయి. హర్మూజ్ స్ట్రైట్ అండ్ కర్గ్ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లో మనం చూసాం. ఇట్స్ నాట్ ఈజీ టు క్రాస్ దీస్ నావల్ మైన్స్. వీటితో పాటు యాంటీ షిప్ మిజైల్స్ ఉన్నాయి. సో ఇంతవరకు 90% వరకు పెద్ద నౌకలు నాశనం అయ్యాయని యుఎస్ చెప్తున్నప్పటికీ కూడా ఇంకా భారీ ఎత్తున ఈ మస్కిటో ఫ్లీట్స్ లాంటివి కూడా వీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. సో స్మాల్ బోట్స్ ఎలాగైతే డ్రోన్స్ ఎలాగైతే వాటంతటా వెళ్ళి పేలిపోతున్నాయో టార్గెట్స్ మీద, అలా కొన్ని బోట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అండ్ ప్రొడక్షన్ రన్ అవుతుంది అంటూ తెలుస్తుంది. సో ఇంకా ప్రొడక్షన్ కెపాసిటీని పెంచారని కూడా తెలుస్తుంది. అరౌండ్ పర్ మంత్ 100 మిజైల్స్ వరకు తయారు చేసే సామర్థ్యం ఇంకా వీళ్ళ దగ్గర ఉంది అని చెప్తున్నారు. సో యుద్ధం సాగితే మళ్ళీ కూడా స్టాక్ పెంచుకోవడానికి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వీ కెన్ అండర్స్టాండ్ ఇరాన్ ఇంకా ఎంత కాన్ఫిడెంట్గా ఉండడానికి రీజన్ ఒకటి, ప్రాక్సీ గ్రూప్స్ వాళ్ళకి ఇంకా పూర్తిగా రంగంలోకి దిగలేదు. వాళ్ళు రంగంలోకి దిగితే ఇజ్రాయెల్ని ధ్వంసం చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాటితో పాటు ఈ అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడానికి అక్కడి నుంచి స్కోప్ కనిపిస్తుంది. మరోవైపు వాటితో పాటుగా ఇంకా వీళ్ళ దగ్గర మిజైల్ కెపాసిటీ, డ్రోన్ కెపాసిటీ ఉంది, మిజైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. కేవలం 1/3, అమెరికానేమో అరౌండ్ 2/3 డెస్ట్రాయ్ అయిపోయిందని చెప్తున్నా సరే, as per some sources we can understand that 1/3 is destroyed, but ఇంకా చాలా ఉంది వాళ్ళ దగ్గర కెపాసిటీ. అరౌండ్ 60% కెపాసిటీ మిగిలే ఉంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వీ కెన్ అండర్స్టాండ్ ఇరాన్ ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉందని. వీటితో పాటు ఇక వాళ్ళ సైనికులు 50,000 మంది 60,000 మంది రెడీగా ఉన్నారని చెప్పేసి అమెరికా చెప్తూ వచ్చింది. మిడిల్ ఈస్ట్లో 50,000 మంది ఉన్నారు, ఇంకో 10,000 మంది రెడీగా ఉన్నారు, ఒక 7,000 మెంబర్స్ని షిప్పుల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి డిప్లాయ్ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. అరౌండ్ 67,000 సోల్జర్స్ ఆన్ ఫుట్ ఇరాన్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వాళ్ళల్లో ఒక్కరిని కూడా మేము మిగలనివ్వమని చెప్పేసి ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడాన్ని మనం చూసాం. ఇంతకుముందు సచిన్ చెప్పినట్లుగా పర్వతాలు అడ్డున్నాయి, ఓ పక్క ఎడారులు ఉన్నాయి, వీటన్నిటిని దాటుకొని లోపలికి వెళ్ళి అక్కడ టెహ్రాన్ని రీచ్ అవ్వడం అనేది సాధ్యమయ్యే పని కాదు. వాటితో పాటుగా ఇంకా ఇంటర్నల్గా కూడా కొన్ని గెరిల్లా వార్ఫేర్కి అలవాటు పడినటువంటి గ్రూప్స్ ఉన్నాయి. వాటితో పాటు ఎన్నో బంకర్స్ ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటికి తోడు ఈ ఎడార్లు, ఈ పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల, పర్వతాలు ఉండడం వల్ల వీళ్ళు ట్యాంక్స్ని కానీ ఇలాంటివి తీసుకురాలేరు. సో హౌ కెన్ దే ఈవెన్ రీచ్ టెహ్రాన్? అరౌండ్ 4-5 ఎంత తక్కువగా వేసుకున్న అరౌండ్ 600 కిలోమీటర్స్ వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. హౌ కెన్ దే ఈవెన్ ట్రావెల్ దట్ ఫార్? సో ఇట్స్ నాట్ ఈజీ. అందుకే ఇప్పుడు
సైన్యాన్ని దించుతామని చెప్పి 50,000 మంది 60,000 మంది చెప్పి కూడా ట్రంప్ ఇప్పుడు దించడం లేదు. సో వీ కెన్ అండర్స్టాండ్ ఇరాన్ ఈజ్ టాకింగ్ ఫ్యాక్ట్స్. ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. దే ఆర్ స్టిల్ స్ట్రాంగ్ అండ్ దే హ్యావ్ సో మెనీ టాక్టికల్ మూవ్స్ రిజర్వ్డ్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.